ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం. మాట తప్పిన సర్కార్పై సంఘాల జంగ్, కాంగ్రెస్ సర్కార్పై ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణ. యూఎస్పీఎస్సీ వచ్చేసి ఈ నెల 5న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు. అలాగే యూఎస్పీఎస్సీ ఈ నెల 23న హైదరాబాద్ ధర్నా చౌక్లో మహాధర్నా. ఉద్యోగుల జేఏసీ ఈ నెల 15 తర్వాత ఆందోళన బాట. ఇలా పిఆర్టీయూటీఎస్ సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినోత్సవం. 2003 టీచర్స్ త్వరలోనే ఉద్యమానికి కార్యాచరణ. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా త్వరలోనే ఆందోళనకు సన్నద్ధం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 15 తర్వాత జేఏసీ ఆందోళన బాట. ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ల సమస్యలు పరిష్కరించడంలో సర్కార్ వైఫల్యాన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతుంది. ఆగస్టు 15లోగా తమ సమస్యలు పరిష్కరించాలని అల్టిమేటం జారీ చేయడం జరిగింది. దాదాపుగా 57 డిమాండ్లు, 200కు పైగా సమస్యలపై 200కు పైగా సంఘాలతో కూడినటువంటి జేఏసీ ఆగస్టు 15 తర్వాత ప్రత్యక్ష కార్యాచరణ సిద్ధమవుతుంది. అంతేకాకుండా ఈ నెల 11న పెన్షనర్ల మహాధర్నా కూడా ఉంది. రాష్ట్రంలోని పెన్షనర్లు పోరుబాట పట్టారు. 50కి పైగా పెన్షన్ల సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంఘాల సమన్వయ కమిటీగా ఏర్పడ్డాయి. ఈ నెల 10 వరకు 10 డిమాండ్లను పరిష్కరించాలని సర్కార్కు అల్టిమేటం జారీ చేయడం జరిగింది. జూలై 14 నుంచి సమ్మెకు పిలుపు ఇచ్చారు. అయితే కార్మిక శాఖ కల్పించుకొని చర్చలకు పిలిచింది. దీంతో సమ్మె వాయిదా పడింది. చర్చలు సఫలం కాకపోతే సమ్మెకు సిద్ధమంటూ జేఏసీ నాయకులు హెచ్చరిస్తున్నారు.